హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ వీడియో వచ్చేసి మా చెల్లి పెళ్ళి సిరీస్లో లాస్ట్ వీడియో అన్నమాట. సో ఆల్రెడీ మ్యారేజ్ వీడియో మీ అందరూ చూసే ఉన్నారు కదా. ఇంక ఇది వచ్చేసి మ్యారేజ్ అయ్యాక మా చెల్లి ఫస్ట్ వాళ్ళ అత్తవారి ఇంటికి అయితే వెళ్ళొద్దు కదా. 5 days తర్వాత మళ్ళీ రిటర్న్ పుట్టింటికి వాళ్ళ హస్బెండ్తో కలిపి ఫస్ట్ టైం అయితే వస్తుంది. వచ్చేటప్పుడు మేము ఎలా వెల్కమ్ చేసాము అదంతా కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చెల్లి వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఇలా ఫ్లవర్స్ అన్నీ పెటల్స్ తీసి అయితే ఉంచాము. సో పువ్వులు జల్లుకుంటూ చెల్లి వాళ్ళని ఇంట్లోకి అయితే తీసుకువెళ్ళాము. అమ్మమ్మ కొత్త జంటికి అక్షంతలతో దిష్టి తీసాక నెక్స్ట్ ఇలా లోపలికి అయితే ఇన్వైట్ చేశారు. గడప మీద వైట్ క్లాత్ వేసి దానిపై నుంచి దాటిచ్చారు. సో అలా పెళ్ళయ్యాక మా చెల్లి ఫస్ట్ టైం వాళ్ళ హస్బెండ్తో వాళ్ళ పుట్టింటికి అయితే వచ్చిందన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసాక అలా అన్ని రూమ్స్లో గడపలు దాటేశాక ఇంకా మా పిన్ని వాళ్ళ అల్లుడికి కూతురికి స్వీట్ అయితే తినిపిస్తుందన్నమాట. గట్టిగా పెట్టాలి, దెబ్బకి లావు అయిపోవాలి మధ్యగా. స్వీట్ అంటే ఏ స్వీట్ పడితే ఆ స్వీట్ అయితే తినిపించరు. నేతితో చేసిన సున్నిని మాత్రమే తినిపిస్తారు. ఇంకా మా పిన్న అలా స్వీట్ తినిపిస్తూ ఉంటే పక్క నుంచి మేము సరదాగా కొత్త జంటని ఆట పట్టిస్తూ ఉన్నాము. కాసేపటికి జ్యూస్ తాగేశాక కొత్త జంటకి పాన్పు అయితే వేశారు. అంటే డబ్బులతో గేమ్ ఆడతారు అన్నమాట, సర్లా టిక్కలా అంట. సో ఆ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ తమలపాకులో కొన్ని కాయిన్స్ పెట్టి ఒకరి చేతిలోంచి మరొకరి చేతిలోకి వేసుకుంటూ గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. మొత్తం 33 కాయిన్స్ ఇచ్చారు. అబ్బాయికి ఏమో 17 కాయిన్స్, అమ్మాయికి ఏమో 16 కాయిన్స్. సో వాటితో ఇలా గేమ్ అయితే ఆడతారు. అయ్యో మళ్ళీ ఇచ్చేసా. అబ్బాయి సైడ్ అమ్మాయి సైడ్ అని 2 teamsగా డివైడ్ అయిపోయాము మా గ్యాంగ్ అంతా. సో ఇద్దరిని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాము. వరుసగా 3 సార్లు ఇచ్చా సిరి. లేదు లేదు, ఏం ఓడిపోలేదులేండి, పక్క నుండి మీరు ఉంటారు కదా, కాయిన్ రెడీగా చెప్పారు. ఇక్కడ ఇంత సీరియస్గా గేమ్ జరుగుతుంటే మా తమ్ముడు ఎటు చూస్తున్నాడా అనుకుంటున్నారా? సో ఇక్కడ చూడండి, మా చెల్లి వాళ్ళు వచ్చేటప్పుడు పెన్ డ్రైవ్ తీసుకొచ్చారు. దాంట్లో మ్యారేజ్ ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా హల్దీలో ఫొటోస్ అయితే వేసి చూపిస్తున్నాడు. కెమెరామెన్స్ అయితే మొత్తం అందరినీ కవర్ చేస్తారు. దాంట్లో ఒకటి నాది హైలైట్ పిక్ అయితే ఉంది. అందరూ ఇంకా తెగ నవ్వుకున్నారు దాన్ని చూసి. విజయం మొదలైంది, వస్తాయి. చిలకల్ని కన్నాది చెలియా మా వదిన, మా ఆంటీ పాటలు చాలా బాగా పాడతారు. సో ఇక్కడ మా ఆంటీ హారతి పాట పాడుతుంటే మా తమ్ముడు చూడండి బ్యాక్గ్రౌండ్లో ఫోన్లో హారతి గాయకోనమే అని పాట పెట్టాడు. సో అందరు నవ్వుకున్నారు. తలుపులు వేసి పేర్లు చెప్తారు కదా, అక్కడ కూడా మా ఆంటీ మా నానమ్మ కలిపి ఇద్దరు పాట అయితే చాలా బాగా పాడారు. సో రాగానే ఉంచేస్తున్నాను, మీరు కూడా వినండి. ముగతామి వదిలి తడిసి తలుపు తీయక్క మాకు వచ్చే తడుమాయి ముచ్చాల పండిట్లోన ముచ్చాల వాన కుడలే మీ అన్న కుడలే మనకి మీ వదిన కుడలే తడిస్తే తడిసారు అంటే తడివాడుకొని తలుపే తీసుకున్నక్క
తగులుండగా వద్దానన్న వదిని చేత దగ్గరున్న దాని చేత పలికించు రన్నా నాతో పంత మీడేచ్చు ఈడేచ్చు మన్నా నాతో వియ్యమందగా అన్నాని పట్టినిచ్చి అనంతోలరా పిలిచి అరణాలిద్దును గాని బిడ్డనివ్వను సాలారణాలిద్దును గాని సంపాదివ్వను రత్నాల పందిట్లోన రత్నాల వాన కురిసే రాముడు మీ అన్న తడిసి సీత మీ వదిని తడిసి తలుపు తీయక్క మాకు వచ్చే తడుమాయి రత్నాల పందిట్లోన రత్నాల వాన పలికించు రన్నానతో పంత మీడేచ్చు ఈడేచ్చు మన్నానతో వియ్యమందగా అన్నాని పట్టినిచ్చి అరణంతోలరా పిలిచి అరణాలిద్దును గాని బిడ్డనివ్వను సాలారణాలిద్దును గాని సంపాదివ్వను పగడాల పందిట్లోన పగడాల వాన కురిసి బాణుడు మీ అన్న తడిసి పడితి మీ వదిలి తడిస్తే తడిసారు అంటే వద్దానన్న వదిని చేత దగ్గరున్న దాని చేత పలికించు రన్నానతో పంత మీడేచ్చు ఈడేచ్చు మన్నానతో వియ్యమందగా అన్నాని పట్టినిచ్చి అరణంతోలరా పిలిచి అరణాలిద్దును గాని బిడ్డనివ్వను సాలారణాలిద్దును గాని సంపాదివ్వను గోవుల్ని కాసేవాడు గోపాలుడొస్తున్నాడు తలుపు తీయక్క మాకు వచ్చే తడుమాయే గోవుల్ని కాసేవాడు చేత పలికించు రన్నానతో పంత మీడేచ్చు ఈడేచ్చు మన్నానతో వియ్యమందగా అన్నాని పట్టినిచ్చి అరణంతోలరా పిలిచి అరణాలిద్దును గాని బిడ్డనివ్వను సాలారణాలిద్దును గాని సంపాదివ్వను మేకల్ని కాసేవాడు మేనుపురాయుడొస్తున్నాడు తలుపు తీయక్క మాకు వచ్చే తడుమాయి మేకల్ని కాసేవాడు మేనుపురాయుడొచ్చుంటేను ఇంకా మేకలు కాయరాదా తిరుగు మేకలు కాయరాదా పరుగు మేకలు కాయరాదా నీ మేకలు కాయరాదా మా మేకలు కాయరాదా తలుపేట తీస్తున్నక్క తగువులుండగా పిలిచి అరణాలిద్దును గాని బిడ్డనివ్వను సాలారణాలిద్దును గాని సంపాదివ్వను ఆవుల్ని కాసేవాడు హనుమంతుడొస్తున్నాడు తలుపు తీయక్క మాకు వచ్చే తడుమాయే ఆవుల్ని కాసేవాడు హనుమంతుడొచ్చుంటేను ఇంకా ఆవులు కాయరాదా మీ ఆవులు కాయరాదా మా ఆవులు కాయరాదా తలుపేట తీస్తూ మక్క తగులుండగా వద్దానన్న వదిని చేత దగ్గరున్న దాని చేత పలికించు రన్నానతో పంత మీడేచ్చు ఈడేచ్చు మన్నానతో వియ్యమందగా అన్నాని పట్టినిచ్చి అరణంతోలరా పిలిచి అరణాలిద్దును గాని బిడ్డనివ్వను సాలారణాలిద్దును గాని సంపాదివ్వను నేను మా ఆవిడ సస్దర్ రామారెడ్డి సాయి సూర్యవర్షిని వచ్చాను అవసరం లేదురా. నేను ఈ డిన్నర్ కట్టు పేరు సాయి సూర్యవర్షిని ఇక్కడ ఉంది. నేను సాయి సూర్యవర్షిని వచ్చాను. మా ఆవిడ సాయి సిరివర్షిని. నేను 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 అది వచ్చా. అదితో పేరు లేదా? తెలియదంటే చెప్పి తీసుకు ఎక్సలెంట్. ఎవరెవరు వచ్చారు? నా పేరు సాయి శ్రీవర్షిని, మా ఆయన సిద్ధరామారెడ్డి వచ్చాము. ఓకే కష్టం. ఆడపడుచుగా డోర్ అందుకే సాయంత్రం డబ్బులు మీరు
మా చెల్లి వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డేనే రిసెప్షన్ కూడా జరిగింది, కానీ నాకే వీడియోస్ తీయడం అయితే కుదరలేదు. సో రిసెప్షన్కి నేను మా హస్బెండ్ ఎలా అయితే రెడీ అయ్యాము. ఇంకెక్క చూడండి, హల్దీలో కాశీ వాళ్ళ పిన్నితో ఇలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీపించుకుంది. అసలు ఎంత నవ్వమన్నా కాశీ అసలు లిప్స్ ఓపెన్ చేయకుండా అలా కామ్గా నవ్వుతూనే ఉంది. పళ్ళు అసలు కనిపించకుండా అలా సైలెంట్గానే ఉంది. కాశీ అయితే వాళ్ళ సిరిపిన్ని పిల్లల్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఇవన్నీ కూడా పెద్దయ్యాక తనకి చాలా మెమరీస్ కదా, సో అందుకనే అన్నీ రికార్డ్ చేసి అయితే ఉంచాను. సో ఫైనల్లీ మా చెల్లి పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా కొత్త జంటని బ్లెస్ చేయండి. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Kash Visual 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye.